మునుగోడు బై ఎలక్షన్ సమీపిస్తున్న సందర్భంలో పార్టీలు ప్రచారంలో జోరెత్తిస్తున్నాయి. చౌటుప్పల మండలం ఉన్నటువంటి దండుమల్కాపూర్లో మరి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్ గారు ప్రస్తుతం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ మన దృష్టిలో ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎలా ఉందండి? పింఛన్లు మేమే ఇస్తున్నాం, వాటర్ మేమే తాపుతున్నాం అని ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. సార్ మీరేం ప్రచారం చేస్తున్నారు? నమస్కారం అండి. పింఛన్లు మేమిస్తున్నామంటే కేసీఆర్ ఆయన సొంత జేబులోకి వెళ్ళిస్తలేడు. అది ప్రజల సొమ్ము. ఏ ప్రభుత్వం ఉన్నా పింఛన్లు ఇవ్వాల్సిందే. కేంద్రంలో మోడీ ఇచ్చినా పథకాలు ఇచ్చినా ప్రజల సొమ్మే, ఇక్కడ కేసీఆర్ ఇచ్చినా ప్రజల సొమ్మే. నీళ్ళు ఇచ్చినా సెంట్రల్ నిధులు లేనిది ఇతను ఏ పనులు కూడా చేస్తలేడు. సొమ్మొక్కంది సోకొంది అన్నట్టు ఈయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తారు. కేసీఆర్ మాయా మాటలు చెప్పి 8 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆయన డ్రామాలు నిర్మూలన ఆడిన డ్రామాలు కూడా చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తాము. ఆయన చాలా ఎవరికి ఆపద వచ్చినప్పుడు ఆదుకునే వ్యక్తి, సాయం చేసే వ్యక్తి, ఎవరికి కేడు చేసిన వ్యక్తి కాదు. ఇప్పటివరకు యువకుల్లో కూడా మంచి స్పందన. ప్రతి ఒక్కరు యువకులు కూడా బీజేపీకి వచ్చి ఈ గ్రామంలో 400-500 మంది స్వచ్ఛందంగా యువకులు వచ్చి ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది. రైతు బంధు ఇస్తున్నాము. రైతు బంధుకు మాకు 200-300 మంది ఉన్నారు. పింఛన్లు తీసుకున్న వాళ్ళు 500-600 మంది పైచిలకు ఉన్నారు. అన్ని రకాలుగా కూడా ఇక్కడ మాకే ఓటింగ్ ఉంది. అసలు ప్రతిపక్షాలు ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఓటు అడిగేందుకు హక్కే లేదంటారుగా. చెప్పేదంటే మా కేంద్ర స్కీములు కూడా అండి ఇప్పటి వరకు మనకు మనం ఇప్పుడు ముద్రా లోన్స్ కానీ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, దీని కింద మహిళలకు కానీ ఎస్సీలకు ఇప్పటి వరకు వేల కొలది మేము కూడా పథకాలు పబ్లిక్లోకి తీసుకుపోవడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వీళ్ళు చెప్పుకుంటున్న ఏదైతే సొమ్ము ప్రజలు గమనిస్తున్నారు. అందరూ కూడా వీళ్ళు చేస్తున్నవి కూడా ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నారు అంటారు. రైతు బంధు ఎవరికి ఇస్తున్నారండి? నిరుపేదలకు ఇవ్వాలి. అతను 100 ఎకరాల ఉన్నలకు 1000 ఎకరాల ఉన్నలకు వాళ్ళకు లక్షల కొద్ది వస్తుంది. ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు లిమిట్ చేసి ఇవ్వాలి. పబ్లిక్ కూడా అదే అంటారు. ఎందుకంటే అంత మన సొమ్మే ప్రజల సొమ్ము మొత్తము ఉన్నోళ్ళకి ఇస్తారు. లేనోళ్ళకి ఏం లేదు. భూమి లేనోళ్ళకి అసలు ఏం లేదు. అదేవిధంగా మోడీ ఒక్క గుంట ఉంటే 2 గుంటలు ఉండని 6,000 ఇస్తున్నాడు. అదేవిధంగా ఓ ఎకరా పొలం ఉన్నోనికి ఒక 5,000 వస్తున్నది. 5,000 వస్తున్నది ఎకరా పొలం ఉన్నోళ్ళకు. మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇంత పింఛన్ ఇవ్వట్లేదని కూడా సవాల్ విస్తున్నారు. అవునండి, అప్పుల కుప్ప చేసి పెట్టండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల వరకు ఇప్పుడు అప్పు చేసి పెట్టిండు. భారతదేశం ఇంతకుముందు కాంగ్రెస్ చేసిన పెట్రోల్ డీజిల్ పైన రూపాయలు కూడా ఇప్పటివరకు అప్పులు తీర్చుకుంటూ వస్తున్నది ఈ ప్రభుత్వం. కాబట్టి భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి సీఎం ఆలోచన చేసి పెడుతూ ప్రజల కోసమే చేస్తూ మోడీ కూడా ఇప్పటివరకు మీరు చూస్తున్నారు. 8 సంవత్సరాలు ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ప్రధానమంత్రి పని చేస్తున్నాడు. మన కేసీఆర్ చూస్తున్నాడు. ఆయన పామతులు వండుకొని ఎప్పుడు సెక్రటరీ రాకుండా పాలన నడిపిస్తున్నాడు. విషయం కూడా అందరూ గమనిస్తున్నారు. ఏవి చేసినా ఇన్ని డ్రామాలు అంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజార్టీతో రాజగోపాల్ రెడ్డి గెలుస్తున్నారు. మోడీ ఎంత శ్రమించినా కూడా ఆదాని అంబానీ కోసమే పనిచేస్తా అని చెప్తారుగా. లేదండి, ఆయన ఒక సామాన్య కుటుంబంలో వచ్చి టీ అమ్ముకునే చాయ్ అమ్ముకునే కుటుంబంలోకి వచ్చిన వ్యక్తి. అతను నిరుపేదల కోసము, అంబేద్కర్ ఆశయాల కోసం, ఆయన రచించిన ఆశయాల కోసము అందరూ కూడా ఆయన పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పడం తప్పు. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నవన్నీ మోడీ ప్రజల కోసం చేస్తున్న అందరూ గమనిస్తున్నారు. అది తప్పండి. మల్కాపూర్లో ఏమంటారు ప్రజలు? మీకు ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది? మల్కాపూర్లో ఖచ్చితంగా మేము 2,000 పైచలకు ఓట్లు సాధిస్తున్నామండి. 3,200 ఓట్లు ఉన్నాయి. 2,000 పైచలకు సాధిస్తున్నాము. దత్త తీసుకుంటాక ఇక్కడ గ్రాఫ్ పెరిగిపోయింది అంటారు. లేదండి, ఎక్కడ ఎన్నికలున్నా కేసీఆర్ వాళ్ళు ఎక్కడున్నా దత్త తీసుకుంటామంటారు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అయింది. అన్ని ఎక్కడ ఏ ఎలక్షన్లు వచ్చినా దత్త తీసుకున్నాడు. కానీ ఎవరు నమ్మని పరిస్థితులు ఏ దత్త తీసుకున్నది. రాజగోపాల్ రెడ్డికి బలమేనా బీజేపీకి? ఖచ్చితంగా అండి. కాన్స్టిట్యూన్సీలో రాజగోపాల్ రెడ్డి పేరు చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా ప్రజలు, మహిళలు కానీ వృద్ధులు కానీ ప్రతి ఒక్కరు కూడా రాజగోపాల్ రెడ్డి తెలుస్తాం, కమలంపూర్ బీజేపీ గెలుస్తాము, వచ్చేసారి అధికారం కూడా బీజేపీ తెస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారండి. 3.5 ఏళ్లలో ఊళ్ళకు రాలేదు, భయపడి పారిపోయిండు, అందుకే రిజైన్ చేసిరని కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రభుత్వం కూడా ఆయన చెప్పారు కదండి. ఇప్పటివరకు ఎన్నోసార్లు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అసెంబ్లీలో కొట్లాడాడు, మా ప్రజలకు ఏం నిధులు ఇవ్వండి చేయండి కొట్లాడితే దానికోసమే కదా ఆయన రిజైన్ చేసింది. నేను ఏం ముఖం పెట్టుకొని పోవాలి, ప్రజలకు నాకు నిధులు ఇస్తలేరని చెప్పి ఇప్పుడు దానికోసమే ఆయన నిరాశ చెంది ఆయన కేసీఆర్ సవాల్ చేసి ఇప్పుడు మోడీ గారి అమిత్ షా గారి అండ తీసుకొని వాళ్ళతో మాట తీసుకొని వాళ్ళు నిధులు ఇస్తామని, కేంద్రం నిధులు ఇస్తామని చెప్పి తీసుకొని దానికోసం బీజేపీలో జాయిన్ అయ్యి స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎలక్షన్లో కొట్లాడుతున్నారండి. అమ్ముడు పోయిండు కాంట్రాక్టర్ కోసం 18,000 కోట్ల అన్న మాట పైన మాట్లాడతారు. అమ్ముడో వ్యక్తి రాజగోపాల్ రెడ్డి కాదండి. మేము ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకోండి. అది కాంట్రాక్టర్ అని టెండర్ ప్రక్రియ, అది మీకు తెలుసు. ఆయన ముందు నుంచి కూడా కాంట్రాక్టరు.
కాబట్టి వీళ్ళు ఏదో ఎక్కడ దొరకక ఏదో ఒకటి ఆయన మీద ఈ అబ్బాయి మోపరికి చూస్తారు. ఎవరు నంబర్ ఇది, అది టెండర్ ఆయన బిజినెస్, అది ముందు నుంచి కాంట్రాక్టర్ ఆయన అంటే టెండర్ ఉంటుంది. అది ఆ టెండర్ విషయంలో వీళ్ళు చేసేదాన్ని అబద్ధాల మాటలు ఇవి, అది ఎవరు నమ్మే పరిస్థితులు ఎవరు చెప్పి. బీజేపీ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది, ప్రజలకు ఎలా తీసుకెళ్తారు? ప్రజలకు తీసుకెళ్తున్నామండి. ఇంటింటికి కూడా మేము అందరూ కూడా మా కార్యకర్తలు స్వచ్ఛందంగా ఇక్కడ 400-500 మంది ఇంటింటికి తీసుకెళ్ళి అందరూ కూడా మేము మేనిఫెస్టో ఇది బీజేపీ చేస్తుంది, కేంద్ర పథకాలు ఏంది, ఇవి కేసీఆర్ చేస్తున్నాయి, ఇవే మాటలు మాయ మాటలు ఏంది, మేము అందరూ కూడా అర్థమయ్యేట్టు చెప్తున్నాము. వాళ్ళు మంచి స్పందన వస్తుంది. మల్కాపూర్లో ఖచ్చితంగా మెజార్టీ, పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుందని మేము ఆశ. థ్యాంక్ యూ.